నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష అంటూ ఆత్మీయ సోదరులకు రాఖీలకు బేగం బజార్ పెట్టింది పేరు. చిన్నపిల్లలు ఎంతో ఇష్టపడే బొమ్మలతో వెరైటీ డిజైన్లతో రకరకాల రాఖీలు ఉంటాయి. అన్న వదినల రాఖీలు, అన్నదమ్ముల రాఖీలు, అక్కా చెల్లెల రాఖీలు, బంగారు వెండి రాఖీలతో 100కు పైగా డిజైన్లతో హోల్సేల్ అండ్ రిటైల్ గా అమ్ముతూ ఉంటారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ బేగం బజార్ నుండి అందిస్తారు. రక్ష నువ్వు నాకు రక్ష అంటూ అన్న చెల్లెలు ప్రతీకగా అయితే అన్న తమ్ములకు రాఖీ కడుతూ ఉంటారు. అదేవిధంగా ఈ రక్షాబంధన్ కొరకు వెరైటీ రాఖీలతోని హోల్సేల్ మార్కెట్స్ కూడా సంప్రదిస్తుంటారు. ఇప్పుడు మనము బేగం బజార్లో ఉన్నటువంటి ఈ యొక్క మార్కెట్లో ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే మనకు కనుక అయితే వెరైటీ రాఖీస్ మొత్తం టోల్గా అయితే గతంలో కూడా ఏవైతే ఈ యొక్క పత్తితో చేసినటువంటి దూదితో చేసినటువంటి ఈ రాఖీలు గతంలో చాలా ఫేమస్గా ఉండేవి. అయితే ఇప్పుడు కూడా వీటిని యథావిధిగా కొన్ని సంవత్సరాల నుండి కూడా దీన్ని విక్రయిస్తూ వస్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే మనకు అన్ని వెరైటీస్ రాఖీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. చిన్నపిల్లలకు మెయిన్గా చిన్నపిల్లలకు మనం కూడా చూసుకుంటే అయితే వాళ్ళకు నచ్చినటువంటి డిజైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క చిన్న డిజైన్స్లో కానీ ఇటు మోటు పట్ల విషయంలో కానీ ఇక చిన్నపిల్లలకు ఆకర్షణీయంగా ఉండేటటువంటి ఏవైతే డాల్స్ ఉంటాయో ఆ విధంగా డాల్స్కు సంబంధించింది అయితే వెరైటీ రాఖీస్ అన్ని విధాలుగా ఇది హోల్సేల్ మార్కెట్ కాబట్టి భారీ ఎత్తున హోల్సేల్ ఇక్కడ విక్రయిస్తూ ఉన్నారు. రకరకాల రాఖీల కొరకు ఇక్కడ భారీగా వస్తూ ఉంటారు. అయితే సుమారుగా మొత్తం టోల్గా చూసుకుంటే ఎక్కడ చూసినా మనకు ఇక బేగం బజార్లో ఎక్కడ చూసినా గిట్ట ఈ ఒక హోల్సేల్ మార్కెట్ ఉంటుంది కాబట్టి ఈ హోల్సేల్ మార్కెట్కు అయితే వస్తూ ఉంటారు. చాలా తక్కువ ధరతో ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే సుమారుగా అయితే ₹1 నుండి రాఖీలు మొదలుకొని మొత్తం టోల్గా చూసుకుంటున్నాం మనము. ₹1 నుంచి మొదలుకొని 500 వరకు కూడా ఉన్నాయంటూ ఆయన వివిధ రకాల డిజైన్స్ను కూడా మనం చూస్తున్నాము. రక్షాబంధన్ కొరకు ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే వెరైటీస్ మనం అన్ని రకాల వివిధ వెరైటీస్ కూడా ఇక్కడ లభిస్తూ ఉంటాయి. డిస్ప్లే కూడా ఈ విధంగా డిస్ప్లే చేస్తూ ఉన్నారు. అయితే రక్షాబంధన్ కొనడానికి కూడా చాలా మంది మనతో పాటు ఈ యొక్క షాప్ దగ్గర ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎన్ని రోజుల నుంచి కొంటారు, ఇక్కడ ఎందుకు కొంటున్నారు? ఇక్కడ కొంచెం వెరైటీ దొరుకుతాయని నార్త్ ఇండియన్ స్టైల్ భయ్యా బాబీ రాఖీలు దొరుకుతాయి, దాని గురించి మార్కెట్కి వస్తాం ఎక్కువ. అయితే హోల్సేల్ రాఖీలు కాబట్టి ఇక్కడ వస్తూ ఉంటాం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే చాలా తక్కువ ధరకు ఇక్కడ విక్రయిస్తుంటారు కాబట్టి అయితే ఇక్కడ రావడం జరుగుతూ ఉంటుంది అంటూ కూడా చెప్తున్నారు మనతో పాటు. అయితే చూద్దాం, చెప్పండి భయ్యా, ఏంది స్పెషల్ ఇక్కడ రావడానికి? స్పెషల్ రావడానికి ఏమంటే ఇక్కడ హోల్సేల్ కూడా దొరుకుతుంది, ధర కూడా తక్కువ దొరుకుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వస్తారన్నమాట. వేరే దిక్కునేమో అలాగా ఇక్కడ స్పెషల్ అలాగా కట్టని వాళ్ళు కూడా కడతారన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కడతారు, హిందూ ముస్లిమ్స్ అన్నట్టు లేదు, ఆల్ కంబైన్ వాళ్ళందరూ కడతారన్నమాట. అయితే అయితే నార్త్ ఇండియన్ స్టైల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. అన్ని రకాల డిజైన్స్ ఏదైతే ఉన్నాయో మనం చూస్తున్న హ్యాంగింగ్ చేసినటువంటి కూడా అయితే చూస్తూ ఉన్నాం కాబట్టి వివిధ రకాల డిజైన్స్ కూడా ఇక్కడ లభిస్తుంటుంది. రేటు కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వస్తూ ఉంటాం అంటూ కూడా అయితే మహిళలు కూడా చెప్తున్న పరిస్థితులను చూస్తున్నాము. అయితే ఈ మధ్యలో ట్రెండింగ్ నడుస్తుంది కాబట్టి ఇక చూడొచ్చు మనము. అయితే వాట్సాప్ రాఖీ అయితే ఈ మధ్యలో ఏదైతే సోషల్ మీడియా ట్రెండింగ్లో నడుస్తుంది కాబట్టి బ్రదర్ చెప్పండి, ఇక్కడ ఎలాంటి వారు వస్తుంటారు, హోల్సేల్ ఎట్లా నడుస్తుంది? ఒక 40 ఇయర్ నుంచి ఇది బేగం బజార్ మార్కెట్లో ఉంటుంది రాఖీ. ఇది కొంచెం ₹5 నుంచి 500 లాగా వన్ పీస్ లాగా ఉంటుంది. హోల్సేల్ మార్కెట్ ఇది బేగం బజార్. రాఖీ అంటే ఇదే బేగం బజార్. దీనిలో ఒక్కొక్క రాఖీ అన్నవద్ని రాఖీ ఉంటుంది, కలకత్తా రాఖీ ఉంటుంది, ఫ్యాన్సీ రాఖీ ఉంటుంది, లుంబా రాఖీ ఉంటుంది, గాజుల రాఖీలు ఉంటుంది, అన్ని రాఖీలు ఉంటుంది. దీనిలో 1 గ్రామ్ వెండి రాఖీ గిట్లా ఉంటుంది. దీనిలో మనకి చాలా చాలా వెరైటీ ఇక్కడ దొరుకుతుంది. బేగం బజార్ అంటే బొమ్మ రాఖీ, పిల్లలకి లైట్స్, అన్ని వెరైటీ ఇక్కడ దొరుకుతుంది. అయితే చాలా మంది ఇక్కడ వస్తుంటారు, వివిధ ఊర్ల నుండి కాకుండా నగరం నుండి ఇక్కడ వస్తుంటారు కాబట్టి తక్కువ రేట్లు ఏ రేట్ నుంచి ఉంటాయి, ఎటువంటి రాఖీలు ఉంటాయి? ఇక్కడ మనం దగ్గర ₹1 నుంచి రాఖీ నుంచి ఒక 600 రూపాయలు పీస్ లాగా ఉంటుంది రాఖీ. ఇక్కడ బేగం బజార్ అంటే ₹1 లాగా రాఖీ రెడీ ఉంటుంది. ₹1 నుంచి స్టార్ట్ ఉంటుంది బేగం బజార్.
ఎస్ అయితే ₹1 నుండి కూడా ఆ రాఖీలు ఉన్నాయంటున్నారు. ఇక ఇక్కడ చూస్తున్నాం మనం ఎస్ గాజుల రాఖీ అంటారంట దీని గాజుల రాఖీ. ఇది వెరైటీ రాఖీగా మనం చూస్తున్నాం. ఈ విధంగా కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే మనతో పాటు ఇక రాఖీ వెరైటీ రాఖీ దీన్ని చూస్తే ఇది గాజుల రాఖీ అంటారు దీన్ని. అయితే గాజు టైప్లో ఉంటుంది కాబట్టి ఇది గాజు ఇలా చేతికి వేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి గాజుల రాఖీ అంటారు దీన్ని. అయితే దాంతో పాటు ఇదొక వెరైటీ. ఏదైతే వెరైటీస్ ఉన్నాయి మనకు చూపిస్తున్నారు. వెండి రాఖీ ఇది 1 గ్రామ్ వెండి రాఖీ. ఇది 1 గ్రామ్ వెండి రాఖీ. సిల్వర్ అంటే ఇది. ఇంకా పాత అంటే ఇది జరీ రాఖీ ఉంటుంది. ఇది ఫ్యాన్సీ రాఖీ, ఇది జరీ రాఖీ, పాత రాఖీ. ఇది ఎన్ని సంవత్సరం కానీ పాత రాఖీ. ఇంకా పెద్దదంటే బ్రాడ్ ఐటమ్ కావాలంటే ఇది మొత్తం స్టోన్ ఐటమ్ ఇక్కడ ఉంది, లోపల ఉంది మనం దగ్గర. ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. అయితే స్టోన్ కు సంబంధించినవి కూడా మనతో పాటు చెప్తూ ఉన్నారు. అయితే స్టోన్ ఐటమ్స్ కూడా మనకు చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. చెప్పండి. అన్నీ ఇది స్టోన్ ఐటమ్. ఇది సూరత్ గుజరాత్లో నుంచి వస్తుంది. ఇది ఐటమ్ ఇది మొత్తం. ఇది నీకు ₹30 నుంచి ఒక ₹400 దాకా ఒక 1 పీస్. ఇది ఫ్యాన్సీ, అన్ని ఫ్యాన్సీ ఐటమ్. ఇది సెట్టింగ్ స్టోన్ ఉంటుంది. ఇది మనకు చూపిస్తున్నారు సెట్టింగ్ స్టోన్ మొత్తం టోటల్గా మనం చూసుకుంటున్నాం. అయితే ఈ యొక్క గుజరాత్ నుండి కూడా వచ్చేటటువంటి ఈ రాఖీలని మనం చూస్తూ ఉన్నాం. వెరైటీ స్టోన్ కలిగినటువంటి రాఖీలు ఇవి. అయితే ఇవే కాకుండా ఇంకేమేమి ఉంటున్నాయి రాఖీలు? ఇక్కడ రాఖీలో అంటే ఒక సెట్ వస్తుంది. కుంకుమ, పసుపు, బియ్యం అన్నీ వట్టి ఒక రాఖీ ఉంటుంది. అది 250 బాక్స్ వస్తుంది. అది ఒక రాఖీ 1 పీస్ రాఖీ వస్తుంది. ఒక కావాలంటే ఇక్కడ మన దగ్గర స్టాక్ అయిపోయింది. అది మనం జూన్ 1st వీక్లో అట్లా వస్తుంది. అది ఏదైతే మహిళలకు ఇష్టంగా సుమంగలిగా ఉండాలని అన్న దీవిస్తాడో దాంట్లో కుంకుమ పసుపుతో కలిపి ఒక రాఖీ సెట్గా వస్తుంటుంది. అటువంటి సెట్లు కూడా మన దగ్గర లభిస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. ఇది చూస్తుండే మనం ఇది పిల్లలకి ఎంతో ఇష్టంగా అయితే తీసుకుంటారు. వాళ్ళకు లైట్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి పిల్లలకు సంబంధించినటువంటి ఈ రాఖీ మనం ఏదైతే ఇది చూస్తున్నామో పిల్లలకు సంబంధించినటువంటి ఈ యొక్క రాఖీలు అయితే ఏదైతే ఇవన్నీ మొత్తం టోల్గా కూడా అవి దాంట్లో మ్యూజిక్ కూడా కలిగి ఉంటుంది అంటూ కూడా చెప్తున్నారు. పిల్లలకు సంబంధించిన రాఖీలు మనతో పాటు అయితే ఆ పిల్లలు ఇష్టంగా చూసుకునేటటువంటి డోరేమన్ రాఖీలకు కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ మొత్తం టోటల్గా అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం వెరైటీ రాఖీలను కూడా మనతో పాటు అయితే ఇది చేస్తారు. అయితే అయితే ఇది అన్న వదిన రాఖీ అంట మనతో పాటు చెప్పడానికి కొంతమంది బ్రదర్ చెప్పండి ఏంది అన్న? ఇది అన్న వదిన రాఖీ అన్న. యాక్చువల్లీ స్టార్టింగ్లో ఇది మార్వాడి రాఖీ ఉండేది. యాక్చువల్లీ మార్వాడీస్ ఎక్కువ వేసుకుంటుండే. ఇవాళ రేపు ఏమైపోయిందంటే మన వాళ్ళు ఎవరైనా మన వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు అన్న. ఇది ఈ ఐటమ్ మన దాని మస్తు క్వాంటిటీ పోయింది. ఈ ఐటమ్ అన్న వదిన రాఖీ. ఇది వదినకి కడతారు, ఇది అన్నయ్యకి కడతారు. స్పెషల్ గా చూస్తున్నాం ఇది అన్న వదిన రాఖీ అని కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా ఏం వెరైటీస్ ఉన్నాయి? ఇంకా మన దగ్గర సీజెట్ లో వెరైటీస్ ఉన్నాయి, ఇట్లా చూసుకోవచ్చు మీరు. ఇంకా వెరైటీస్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా అయితే మన కొరకు వెరైటీస్ కూడా చూస్తున్నారు. సీజెట్ లో ఉంది 1 గ్రామ్ గోల్డ్ 6 months వరకు కలర్ పోదు అన్న. ఇది ఈ ఐటమ్ లో వెరైటీస్ మస్తు ఉన్నాయి అన్న. వెరైటీస్ ఇంకోండి ఇది 1 గ్రామ్ గోల్డ్ తో చేసినటువంటిది 6 నెలల వరకు కూడా వారంటీ ఉంటుంది అంటూ కూడా మనతో పాటు చెప్తున్నారు. ఇది మనం ఏదైతే ఈ యొక్క స్క్రీన్ పైన చూస్తున్నామో ఇది 1 గ్రామ్ గోల్డ్ కలిగినటువంటి ఈ యొక్క రాఖీ. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ వచ్చేసి హోల్సేల్ లా ₹50 ఉంటుంది. మా దాని ₹1 నుంచి 5000 వరకు రాఖీస్ ఉంటాయి. మన దాని యాంటిక్ పీసెస్, యూనిక్ పీసెస్, సింపుల్ పీసెస్ వేల వెరైటీస్ ఉంటాయి మా దగ్గర. ఓకే, ఇప్పుడు ఎంత రేట్ నుంచి ఉన్నాయి, ఏది వెరైటీ ఉన్నాయి కొద్దిగా మాకు చూపించే ప్రయత్నం కూడా చేయండి. ఇది ₹50 పడుతుంది. ఇది 1 గ్రామ్ గోల్డ్ యాంటిక్ పీసెస్ ఉంటాయి మా దగ్గర. రేట్స్ చాలా రేట్స్ ఉన్నాయి మా దగ్గర. ₹1 నుంచి 2000 వరకు వెరైటీ, ₹2000 రాఖీ వరకు ఉంది పర్ పీస్. ఇది ₹50 ఓన్లీ 50. ఓకే, ఇది 1 గ్రామ్ గోల్డ్ కలిగినటువంటిది. ఇది ఈ రాఖీ కూడా ఇది ₹50 ఉంటుంది అంటూ కూడా మనకు చెప్తున్నాడు. ఓన్లీ ₹50 ఇది. మా దగ్గర వేల వెరైటీస్ ఉంటాయన్న. చూడగలుగుతారు మీరు. అన్నయ్య, తమ్ముడు, తమిళ్లో తంబి, యాంటిక్ పీసెస్ రాఖీస్ ఉంటాయి మా దగ్గర. తంబి ఉంది. ఇంకా ఇది చూడండి పూసలలో వచ్చింది యాంటిక్ పీస్, యూనిక్ పీస్. ఇట్లా చూడగలుగుతారు మీరు యూనిక్ పీస్. అయితే మనం ఇక్కడ చూస్తున్నాము ఇదైతే ఇవి మొత్తం టోల్గా కూడా అయితే వెరైటీ డిజైన్స్తో కూడుకున్నటువంటి వివిధ డిజైన్లతో కూడుకున్నటువంటి రక్షాబంధన్ అయితే కొరకు వెలిసినటువంటి ఈ రాఖీని మనం చూస్తూ ఉన్నాం. అయితే మొత్తం టోటల్గా కూడా ఏదైతే ఇది మొత్తం పూసలతోని కూడుకున్నటువంటి రాఖీలు మనం చూస్తూ ఉన్నాం. ఇది అయితే గతంలో మొత్తం టోల్గా కూడా పాత మోడల్లో చూసేవాళ్ళం. గతంలో ఈ యొక్క రాఖీలని మనం ఎప్పుడు చూస్తూ ఉండేవాళ్ళం. అయితే ఇప్పుడు కూడా వెరైటీ డిజైన్స్ మనం చూస్తున్నాం.
అనేక డిజైన్స్తో కూడుకున్నటువంటి రాఖీలు ఎక్కడ చూసినా కానీ కొన్ని వందల రకాల రాఖీలు కూడా ఇక్కడ విక్రయిస్తూ ఉంటారు. అయితే ఇది ఒక వెరైటీ, ఇది ఓల్డ్ మోడల్ బాహుబలి రాఖీ. ఇది చాలా ఫేమస్ రాఖీ, ఇది ఓల్డ్ మోడల్ కంటిన్యూ పోతుంది ఇది ఐటమ్. బాహుబలి రాఖీ అంట, ఓల్డ్ మోడల్లో చూసుకుంటే అప్పుడు అయితే గతంలో ఇవన్నీ కూడా రాఖీలు చేసేవాళ్ళు కాబట్టి బాహుబలి రాఖీగా పిలుస్తున్నారు. అయితే ఈ యొక్క వెరైటీ రాఖీలను మనం చూస్తున్నాం. అయితే ఇటువంటి రాఖీలను కూడా మనం వెరైటీగా చూస్తూ ఉన్నాం. ఎందుకు సార్ బేగం బజార్? బేగం బజార్లో ఎందుకంటే బేగం బజార్లో వెరైటీస్ ఎక్కువ ఉంటాయి. బేగం బజార్లో ఏంటంటే మంచి క్రౌడ్ బాగుంది. ఇక్కడ హిందుత్వం ఎక్కువ ఉన్నది, హిందూస్ ఎక్కువ వస్తారు. దాన్ని బట్టి ఇక్కడ ఎక్కువ క్రౌడ్ ఉంది కాబట్టి వెరైటీస్, ఇది హోల్సేల్ మార్కెట్ కూడా, దాన్ని బట్టి ఎక్కువ పబ్లిక్ వస్తారు. చాలా వెరైటీస్ దొరుకుతాయని ఇక్కడ వస్తారు. కొంత రేట్స్ కూడా ఇక్కడ తక్కువ ఉంటాయి, రీజనబుల్ రేట్స్ ఉంటాయి. అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు? అయితే రీజనబుల్ రేట్ ఉంటాయి. రూపాయి నుంచి 500-5,000 వరకు కూడా రాఖీలు ఉన్నాయి అంటున్నారు. అయితే మరి ఎలా ఉంది మార్కెట్ మొత్తం టోల్గా కూడా ఎక్కడ చూసినా వెరైటీ డిజైన్స్ కూడా లభిస్తున్నాయి కాబట్టి ఎన్ని సంవత్సరాల నుంచి కొంటున్నారు? ఇక్కడ నేను లేదంటే 10 సంవత్సరాల నుంచి కొంటున్నా. నేను 10 సంవత్సరాల నుంచి కొంటున్నా. ఇక్కడ రేట్స్ చాలా బాగుంటాయి, రీజనబుల్ ఉంటాయి. ఇంకోటి ఇక్కడ మార్వడీస్ కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి వెరైటీస్ కూడా చాలా దొరుకుతాయి. మన హైదరాబాద్, సికింద్రాబాద్లో బేగం బజార్లో దొరికేంత మంచివి అంటే ఇన్ని వెరైటీస్ వేరే దగ్గర దొరక కష్టం. ఆ వెరైటీస్ ఉంది కాబట్టి అందరు ఇక్కడ వచ్చి కొంటారు, అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ. అయితే ఖచ్చితంగా అన్ని వెరైటీస్ ఇక్కడ లభిస్తాయి కాబట్టి బేగం బజార్ అంటే అందరూ రాఖీలను కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు అంటూ కూడా చెప్తున్నారు. మనం చూసుకుంటే కనుక మొత్తం టోల్గా బేగం బజార్లో దొరకనటువంటి రాఖీ అంటూ లేదు. రక్షాబంధన్ అంటేనే పెట్టింది పేరుగా, బేగం బజార్ పెట్టింది పేరుగా నడుస్తుంది. ఆ వెరైటీ రాఖీస్ ₹1 నుండి మొత్తం టోల్గా 5,000 వరకు కూడా గోల్డ్ అండ్ సిల్వర్ రాఖీలు కూడా ఇక్కడ లభిస్తున్నాయి. రాజస్థాన్కు సంబంధించినటువంటి రాఖీలు కూడా ఇక్కడ లభిస్తూ ఉంటాయి. హోల్సేల్ మార్కెట్ కాబట్టి మొత్తం టోల్గా పెద్ద సంఖ్యలో ఇక్కడ వచ్చేసి అటు హోల్సేల్ వ్యాపారులు కొంటూ ఉంటారు, ఇటు అయితే సాధారణ జనాలు కూడా కొంటూ ఉంటారు కాబట్టి తక్కువ రేట్లో ఉంటాయి. కాబట్టి ఇవి అన్ని నచ్చిన డిజైన్స్ ఏవి కూడా అయితే డిస్ప్లే అవుతూ ఉంటాయి. కాబట్టి రకరకాల రాఖీలను ఇక్కడ కొనడానికి, అదేవిధంగా చిన్నపిల్లలకు కొనడానికి కూడా లైటింగ్ రాఖీస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి ఇటు హోల్సేల్ అండ్ రిటైల్గా కూడా అయితే మొత్తం టోల్గా కూడా ఈ యొక్క బేగం బజార్ మొత్తం టోల్గా రక్షాబంధన్కు పెట్టిన పేరుగా అయితే మనతో పాటు కొంతమంది వాపుతున్నట్టుగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ సిద్ధుతో ప్రవీణ్, హై న్యూస్, హైదరాబాద్.